చేవెళ్ళ దళిత డిక్లరేషన్ ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీల మేరకు మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 59 ఎస్సీ కులాల నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా ఇలా దాదాపు 1 కోటి మంది వరకు ఉన్నటువంటి ఈ దళిత కులాల ప్రజలందరూ కూడా ప్రజాపాలన ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం సంగతి అందరికీ కూడా తెలుసు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజాప్రభుత్వంలో ఈ దళితుల ఆశయాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వేచి చూడడం జరిగింది. మరి ఈరోజు ఆ హామీలుగానే మిగిలిపోయినాయి, కానీ ఇలా ఎవి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత కులాలు మాల మాదిగా మిగతా 57 కులాల నాయకులు అందరూ కూడా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా దళిత మంత్రులందరికీ కూడా ఈ వేదిక తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వంలో 5 మంత్రులను ఇలా ఇచ్చుకున్నామని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా 5 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 5 హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. పేరుకు ఒక ఎస్సీ వర్గీకరణ చేసింది, కానీ ఆ ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి సమస్యలు కానీ దానివల్ల వచ్చినటువంటి ఆ కులాలకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ దాని మీద ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే 18% రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని చెప్పింది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకున్నా కానీ 10% ఇచ్చిండ్రు. మరి 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచుతామని ఇప్పటి వరకు కూడా చేయలేకపోయారు. వర్గీకరణ చేసిన సందర్భంలోనే ఈ పర్సంటేజ్ కూడా పెంచమని అడిగినాం, కానీ వాళ్ళు చేయలేకపోయారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మా దళిత కులాలకు అందరికి కూడా కనీసం వర్గీకరణ చేసిరు, కానీ ఆ వర్గీకరణ ఫలాలు పొందాలంటే వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు అవసరం. ఆ కుల ధృవీకరణ పత్రాలు ఇలా బీసీలకైతేనేమో ఈ 60 కులాలకేమో తహసీల్దార్ ఇస్తాడు, ఇలా కులమే లేనటువంటి ఓసీలకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇస్తారు. మరి దళితులుగా ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి మా చిందోలు కానీ డక్కలోళ్ళు కానీ మాస్టి మోచి సమగార ఒలియదాసరి మా పంబాల మా బైండ్ల మా ఇంకా వేడబుడిగ జంగం ఈ కులాలన్నీ కూడా ఈ కులాలన్నిటికి కూడా మరి అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం వల్ల ఒక ప్రజాస్వామిక ధోరణి లేకపోవడం వల్ల ఈ అధికారుల యొక్క తిప్పల వల్ల చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సర్టిఫికెట్లు ఇస్తలేదు. వాళ్ళకున్న అడ్డంకి తహసీల్దార్ ద్వారా అందరికీ ఒకే అధికారి ద్వారా ఇవ్వాలి, ఆర్డీఓ కలెక్టర్లకు ఇవ్వడం వల్ల అందరూ కూడా నష్టపోతారని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినాం. మంత్రి గారికి కూడా చెప్పినాం. మంత్రి గారు చెప్పినప్పటికి కూడా అధికారులు వింటలేరు. ఇలా మంత్రి గారు ఇలా 10 సార్లు కూడా వారి దగ్గరికి రిప్రజెంటేషన్ పెట్టినప్పటికి కూడా మంత్రి గారు అధికారికి చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు చేయడం లేదు. మనం మొన్ననే చూసినాం, దళిత మంత్రుల యొక్క మాటలు ఎవరు కూడా ఇంటలేరని చెప్పేసి పత్రికల్లో వార్తలు వచ్చినాయి, సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి. 5 మంత్రులు ఉన్నారు, 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా మాటలు ఐఏఎస్లు వింటలేరు, ఏ ఒక్క శాఖ అధికారులు కూడా వింటలేరని చెప్పేసి ఇలా వార్తలు చూస్తూ ఉన్నాము. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉన్నది? దళితుల సమస్యలు పరిష్కరించవలసినటువంటి రిప్రజెంట్ చేయవలసినటువంటి నాయకులే ఆ మాట అన్న తర్వాత మా పనులు ఎవరు చేయాలా, మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఎవరు పరిష్కరించాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయా మంత్రులు ఎమ్మెల్యేలారా, ముందుగా మీరు దళిత సమాజాన్ని దగ్గర తీసుకోండి, మాకున్నటువంటి సమస్యల మీద మీరు స్పందించండి చట్టసభల్లో. అది ఎస్సీ వర్గీకరణ కోసం అంత ముందు కూడా చాలా వరకు కూడా ఎస్సీ నాయకులు ముందేసుకొని కూడా అందరూ పైన ధర్నా చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మీకోసం అని చెప్పి మీరు చేస్తుంటే వాళ్ళందరూ నాయకులందరూ ఖచ్చితంగా ఇదంతా నెరవేరుస్తున్న నమ్మకం ఉందా? ఇలా ఎస్సీ వర్గీకరణ అనేది ఉన్నదానికి ఏమైనా పెద్ద రిజర్వేషన్లు పెంచింది కాదండి, ఉన్నదాన్ని వర్గీకరణ చేశారు. దానివల్ల కొన్ని కులాలు మాకు నష్టం జరిగిందని కూడా అంటున్నారు. ఆ సందర్భంలో కూడా ఆ కులాలకు సంబంధించిన నాయకులను పిలిచి మాట్లాడాలి కదా. అసలు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేటువంటి ఈ ప్రభుత్వ మంత్రులు ముఖ్యమంత్రి గారు మరి ఒక్కనాడన్నా ఈ ఎస్సీల సమస్యల మీద ఎందుకు మాట్లాడరు, ఎందుకు రివ్యూ పెట్టరు? ఇలా దళితులకు సంబంధించిన సమస్యలు లేవా? ఇలా అసైన్డ్ భూముల సమస్య ఎప్పటి నుంచో ఉన్నది.
ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైంది పత్రికల వార్తలు వచ్చినాయి. అసైన్డ్ భూములకు ఇలా పక్కన కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి పట్టా ల్యాండ్స్ ఉంటాయి, దాని పక్కనే అసైన్డ్ భూములు ఉంటాయి. కానీ మాత్రం ఈ అసైన్డ్ భూములకు ఎన్ఓసి వారు వాళ్ళు మరి వాళ్ళ మంచి చెట్లకు కనీసం అమ్ముకుందామంటే లేకపోతే దాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేసుకునే హక్కు లేదు. ఇది ఎందుకు? ఇది వివక్షత కాదా? ఇలా ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములకే ఇలా మీరు వారికి సర్వ హక్కులు ఇవ్వనప్పుడు ఆ భూములు ఎందుకు ఇలా పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి? ఇది చిన్న సమస్య, దీనికి ఏం బడ్జెట్ కేటాయించేది ఏం లేదు కదా. మరి ఇటువంటి సమస్యలను అదేవిధంగా మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులకు పోడు భూములు చేసుకున్నటువంటి దళితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి ఆ భూములకు అక్కడ హక్కు లేనప్పుడు ఇలా ట్రైబల్ యాక్ట్ పేరుతోటి ఇలా వాళ్ళకు ఏ రకమైనటువంటి హక్కు లేకుండా అక్కడ కనీసం రిజర్వేషన్లు అమలు జరుగుతలేదు. 15% రిజర్వేషన్లు అక్కడ లేవు. మరి వాళ్ళకి ఇందిరమ్మ పథకాలు కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ కానీ ఏవీ లేవు. దాదాపు లక్షల మంది అక్కడ నష్టపోతూ ఉన్నారు. అదే కాకుండా ఇంకా మనకు ఈ ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు వీళ్ళందరికీ కూడా అభయహస్తం పేరు మీద దళిత బంధు గత ప్రభుత్వం ఇస్తే 12 లక్షలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ను ఇలా నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. అయ్యా మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, మిగతా ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉన్న కార్పొరేషన్కే నిధులు లేదు. ఇప్పటి వరకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది లేదు. ఇలా ప్రతి హామీని కూడా హామీ లెక్కనే ఉంచుతా ఉన్నారు. ఇలా 12 హామీలు ఇచ్చారు. 12 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. మా ప్రధాన డిమాండ్ మీరు ఇచ్చిన 12 హామీలు ఏవైతున్నాయో ఆ 12 హామీలను వెంటనే మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ ధర్నా కార్యక్రమం ద్వారానే మేము ఒక పిలుపును కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమం ముగింపులో మేము ఖచ్చితంగా ఆ టైం బౌండ్ లోపల మీరు కనుక ఈ హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మొత్తం ఇవాళ 2-3 సంఘాలతోటే ఇలా కొన్ని సంఘాలతోటే ఇలా మేము మీటింగ్ చేసాం. దాదాపు కొన్ని వేల మంది రావడం జరిగింది. రేపు ఇది ప్రారంభం మాత్రమే. మాకు ఈ డిమాండ్ల మీద మీరు ఇచ్చినటువంటి 3 నెలలు దాదాపు 3 నెలల సమయం ఇస్తున్నాం. 90 రోజుల సమయం ఇస్తా ఉన్నాము. ఈ 90 రోజుల కాలంలో ఈ హామీలు నెరవేర్చకపోతే ఊరూరుకు ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఈ ఎస్సీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో తిరిగి అందరినీ కూడా కూడగొట్టి ఈ దళితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తాం. ఆ పరిస్థితి రాకుండా దళితుల వ్యతిరేకను ముందుకు రాకుండా ఇలా దళితులు మీకు అండగా నిలిచినాం, ఈ పార్టీకి అండగా నిలిచినాం ఇలా. కాబట్టి ఈ దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి నిరూపించుకోవడానికి ఈ కాలాన్ని ఇంకా 2 సంవత్సరాల కాలం ఉన్నది, వాళ్ళకి తక్కువ ఏం లేదు. 2 సంవత్సరాల కాలాన్ని వినియోగించుకొని ఈ హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తలేం. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఎందుకంటే ఇలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మా దగ్గరకు వస్తుంటారు. మీ దగ్గరికి వస్తే రానియరు, మీ వాళ్ళ సమస్యలు పట్టించుకోరు. ఆ సమస్యలను మీ దగ్గరికి ఒక మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది క్యాబినెట్లో పెట్టండి. మీరు ఇలా మాకు ఒత్తిడి వస్తుంది, మా ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి మీరు క్యాబినెట్లో పెట్టండి. మీరు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా చట్టసభలో అసెంబ్లీలో మాట్లాడండి. ఎంతసేపు మీ యొక్క లావాదేవీల మీద మీ అవినీతి అక్రమాల మీదనే సభను వృధా చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ దాదాపు 60 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. 60 లక్షల మంది, మిగతా ఉపకులాలు కలిపితే మొత్తం 1 కోటి మంది ఇలా దళిత జనాభా ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన సమస్యలు మీకు సమస్యలుగా కనిపిస్తలేవా? ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇలా 1,00,000 ఇండ్లు అని చెప్పేసి రోడ్ మొత్తం సిటీ అంతా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. 1,00,000 ఇండ్లలో దళితులకు ఎన్ని ఇస్తున్నారు? ఇలా దాదాపు మొన్ననే చెప్పారు మీరు, ఈ మొత్తం పేదలలో నిరుపేదలలో ఇండ్లు లేని నిరుపేదలు 80% దళితులే ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇందులో ఇందిరమ్మ లిస్టులో అప్లై చేసుకున్న వాళ్ళలో ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని పెట్టి అందులో కూడా దళితులను అందరూ పెట్టారు. మొత్తం లేని వాళ్ళు అంతా దళితులు ఉన్నారని చెప్పినాక మళ్ళీ ఈ లిస్టులు ఏందండి? మీరు ఫస్ట్ లిస్ట్ L1లో ఉన్నా, L2లో ఉన్నా, L3లో ఉన్నా దళితులకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అందులో కూడా 57 MBC కులాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇలా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీకే మేము విజ్ఞప్తి చేసినాం. మేము ఓటేసింది ఈ పార్టీకి కదా, ఈ పార్టీని గెలిపించినాం. మేము వాళ్ళకి సమయం ఇస్తున్నాం. ఆ వచ్చినటువంటి సమయంలో వాళ్ళ హామీలు నెరవేర్చకపోతే అప్పుడు అన్ని పార్టీలను మద్దతు తీసుకుంటాం. ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌక దగ్గర స్థలంలో 59 షెడ్యూల్ కాస్ట్ కులాల సంబంధించిన చేవెళ్ళ డిక్లరేషన్ 12 హామీల మీద ఈరోజు
ఎస్ఎస్సి చెవిల డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, వెంటనే 12 హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 59 కులాలను కలుపుకొని, ముఖ్యంగా మా ఉపకులాల హక్కుల పోరాట సమితి బైరి వెంకటేశ్వర గారి పూర్తి మద్దతుతో ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించి క్షేత్రస్థాయిలో మా మంత్రులను రివ్యూ పెట్టి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఇట్లా మేము ప్రకటించబోతున్నాం. దాని తగ్గట్టు కార్యాచరణ గిల్లేసాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే షెడ్యూల్ క్యాస్ట్ కులాలు అన్ని సంఘాలను కలుపుకుంటూ షెడ్యూల్ క్యాస్ట్ కులాలు, షెడ్యూల్ తెగలలో ఎస్టీలను ఇలా కలుపుకుపోయి ఒక బలమైన ఒక సామాజిక వర్గంగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చే విధంగా మేము పిలుపుకోవడం జరుగుతుంది. కామారెడ్డిలో బీసీ కానీ ఇక్కడ చేవెళ్ళలో ఎస్టీలకు కూడా డిక్లరేషన్ చేసినప్పుడు ఎందుకు అమలు పరచలేదు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధానంగా 5 డిమాండ్లు ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది, వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 సర్వే ప్రకారం మేము 63 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెప్పింది. ఎస్టీలు 32 లక్షలు ఉందని ప్రభుత్వం చెప్పింది. అయ్యా, ఈ రాష్ట్రంలో మేము 4 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 1 కోటి ప్రజలు మేము ఎస్టీలు కథ కలిగి ఉన్నాము. మాదిగల బలమైన సామాజిక వర్గం ఉంది. మేము వెంటనే ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. వెంటనే ఇంకా 2 నెలలు వెయిట్ చేస్తాం, ఇంకా 3 సంవత్సరాలు అవుతుంది. వెంటనే మాకు ఇంప్లిమెంట్ ఇవ్వాలని చెవిల డిక్లరేషన్ అమలు చేయాలని మేము కోరుతున్నాం.